వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. ఢిల్లీ అసెంబ్లీలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు పెట్టే వరకు పోరాడతామని వెల్లడించిన వామపక్ష నాయకులు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఐక్యవేదిక నాయకులు. మార్చి 31లోపు పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. టీఆర్ఎస్ పని అయిపోయిందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై యూత్ నాయకుల ఫైట్. పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ సాంగ్ మాఫియా తప్ప మరొకటి లేదన్న కాంగ్రెస్ నాయకులు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 12,000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారని వెల్లడించిన బీజేపీ నాయకులు. వేములవాడ రాజన్న హుండీ ఆదాయం 2,31,00,000. సిరిసిల్ల పట్టణంలోని శివానగర్లో గల అంగారపు నర్సయ్య ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి హాజరయ్యారు. మహిళలు ఆర్థిక స్వావలంబనతోనే సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. మగవారికి ధీటుగా నేటి సమాజంలో మహిళలు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారని అన్నారు. వంటింటికి పరిమితం కాకుండా ఉద్యోగ, విద్య, వైద్యం, రాజకీయాల్లో, వ్యాపారాల్లో రాణిస్తున్నారన్నారు. అభివృద్ధిని సాధిస్తున్న వారికి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డపోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. నిత్యము తన హాస్పిటల్లో చూస్తున్నారు. ఎక్కడైనా అమ్మాయి పుట్టిందనగానే సంబరాలు చేసుకుంటారో ఆ రోజే నిజమైన సమాజంలో వచ్చినట్టు అనేది నేనైతే భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా తోటి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Ma'am, one second. గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారు, మేడం కరాటే యోగా మాస్టర్ ఉన్నారు, ఇంకా ఇంకా ప్రొఫైల్స్ ఏంటి, ఇక్కడ టీచర్స్ ఉన్నారు. అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో గ్రేట్. సో వివిధ డిఫరెంట్ ఫీల్డ్స్
పోరాటాలు చేస్తే మనకి ఇవన్నీ ఈరోజు ఈ రైట్స్ అన్ని మనము హ్యాపీగా అనుభవిస్తున్నాం. సో అది ఫస్ట్ థింగ్ మనం గుర్తించాలి. విత్ టైం మనం ఎట్లా ప్రోగ్రెస్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాం. దాని తర్వాత ఈరోజు ఇప్పుడున్న స్థితిలో ఇంకా మనం చాలా ల్యాకింగ్ ఉన్నాం. అండ్ దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇంకా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఎడ్యుకేషన్లో నేను చూస్తుంటే ప్రైమరీ స్కూల్, దాని తర్వాత సెకండరీ మ్యాథ్స్, దాని తర్వాత డ్రాప్ అవుట్. ఇది చూస్తున్నాను. దిస్ ఇస్ ద రియాలిటీ మెయిన్లీ రూరల్ ఏరియాస్లో అక్రాస్ ద కంట్రీ. ఎందుకు ఆఫ్టర్ 10th పిల్లలు ఆడపిల్లలు చదువుకోలేదా? వాళ్ళకి ఇస్తున్నాం కదా, మనం ఆపర్చునిటీ ఇస్తున్నాం, గవర్నమెంట్ నిజంగా ఇస్తుంది. బట్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు అంటే అది వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉంది. వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒకటి లేదు. వాళ్ళకి అది లేదు. ఎస్పెషల్లీ పొలిటికల్ గా చూసుకుంటే, నేను ఒకసారి మా ఫ్రెండ్ మున్సిపల్ కమిషనర్ సార్ పీస్ మీటింగ్ పెట్టిందంట. కౌన్సిలర్స్ రమ్మంటే అందులో ఆల్రెడీ చాలా మంది కౌన్సిలర్స్ పేపర్ మీద ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి, మహిళల పేర్లు ఉన్నాయి. కానీ మొత్తం హాల్ అంతా నిండిపోయింది ఓన్లీ పురుషులతోటి. మీరెవరు అంటే పలానా కౌన్సిలర్ వాళ్ళ భర్త, మీరెవరు అంటే పలానా కౌన్సిలర్ వాళ్ళ ఫాదర్ సంథింగ్. అట్లా ఎందుకట్లా? మనం ఇచ్చిన రైట్, గవర్నమెంట్ మనకి ఇచ్చిన రైట్ మనమే యూటిలైజ్ చేసుకోండి. సో ఎక్కడ ప్రాబ్లం? మనలోనే ఉంది ప్రాబ్లం, మన థింకింగ్ లో ఉంది ప్రాబ్లం, రైట్? సో సేమ్ వే సోషల్ డొమెస్టిక్ వర్క్ చూసుకుంటే పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరికి? నాట్ జస్ట్ మహిళలు. అది మనం ముందే మహిళలే అనేసుకుంటారు. అది నేనే కదా అంతా చూసుకోవాలి, అందుకే నేను ఇంకా పిల్లలు పుట్టాక అందుకే జాబ్ మానేశారు. వాళ్ళు ఎంతో కెరియర్లో ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్న మాట అంటారు. అది మన పర్సెప్షన్లోనే ఉంది కదా. మన ఇంట్లో మన హస్బెండ్స్ చూసుకోవచ్చు, వాళ్ళు కూడా మొత్తం కేటాయించవచ్చు, బాబా కేర్ చేసుకోవచ్చు. బట్ ఎంతో ప్రోగ్రెసివ్ సొసైటీలో మా ఇంట్లోనే చూసుకోండి. నేను నా తమ్ముడిని చూసుకోవడానికి మా మమ్మీ జాబ్ మానేసింది, మా డాడీ ఎందుకు ఆపేయలేదు. సో ఇంత దూరం వచ్చినా ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అదంతా ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ అవర్ పర్సెప్షన్. మన మైండ్లో ఉంది. మన మైండ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. సో బిగ్గెస్ట్ ఫ్రెండ్ అయినా ఎనిమీ అయినా మన మైండే. సో మహిళలు నేను అదే ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ ఉమెన్ మహిళా సాధికారికత అనేది పేపర్ మీదే ఉండాలి, మాటల్లోనే ఉండాలా, లేకపోతే చేతుల్లో కూడా మీరు ఆలోచించడానికి రూపులు ఇస్తారా అనేది ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఆలోచించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మనం చెప్పినట్టు ప్రతి రంగంలో కూడా లేడీస్ ముందు పాపం వాళ్ళు గెలిచినా కూడా మళ్ళీ భర్తలే ముందుకు వచ్చి చేస్తున్నారు అని చాలా బాగా. అలా కాకుండా నేను గెలిచిన కాబట్టి నేను ముందు వెళ్ళి నేను పని చేయాలని ఆమె గెలిచినప్పుడు అనుకుంటే అప్పుడు విజయం ఆమెదే. ఆమె గెలిచిన ఆనందాన్ని అనుభవించే భర్తకు పాల్చుంటే అక్కడ ఆమె ఆనందం పోతుంది. అందుకని మేడం చాలా ఇచ్చారు. దాన్ని అనుసరించి మనం ప్రతి గేపులో మనం కనబడాలి, నేను కనబడాలి. మనం అంటే మళ్ళీ తెలియదు, నేను కనబడాలి అని ప్రతి రంగంలో ముందుకెళ్తూ ప్రతి రంగంలో గెలిచిన తర్వాత నేను అనేది తెలుసుకొని మీరు ముందుకెళ్ళి ప్రతి దాంట్లో విజయం సాధించాలి. సాధించిన దాంట్లో మీరు పాల్గొనాలి. ఇది కావాలి. అందుకని ఎవరైనా చెప్పే విషయం ఏంటంటే ప్రతి రంగంలో ముందుగాలని మాత్రం కోరుతున్నాం. కాబట్టి మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నేను యాజ్ ఎ గైనకాలజిస్ట్ డే టు డే ప్రాక్టీస్లో ఫేస్ చేస్తున్నది ఏంటి అంటే, నార్మల్గా పేషెంట్స్ ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ డెలివరీ అయినా పాప పుట్టింది అనుకోండి, ఓకే ఫస్ట్ పాప పుట్టింది, బాబు పుట్టలేదు అంటే వాళ్ళకు హ్యాపీనెస్ అనేది ఉండదు. సో అప్పుడు మళ్ళీ ఏంటంటే ఫస్ట్ పాప, సెకండ్ పాప అయితే మళ్ళీ పాప ఇంకోటెన్షన్ వేసుకొని మళ్ళీ అపార్ట్ చేయాలని చెప్పి వస్తుంటారు పేషెంట్స్. సో ఫస్ట్ ఏంటంటే ఆడపిల్ల అనేది చిన్న చూపు అనేది కాదు. సో నేను ఫస్ట్ ఏంటంటే నాకు ఇండివిజువల్ లెవెల్ నుంచి ఆడపిల్ల తక్కువ కావాలంటే మనకి తెలియాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషన్, మెన్స్ట్రువల్ హైజీన్ అనేది కొంతమంది పిల్లలు వస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే మెన్స్ట్రుయేషన్ గురించి ప్రాపర్ అవగాహన ఉండదు, షైనెస్ ప్రాపర్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకోలేక కొన్ని న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో వాటిలో అవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఆడపిల్లని కొన్ని అంటే మనం విలేజెస్ లో ఆడపిల్ల చదువుకి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఆడపిల్ల మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆడపిల్లని చదివించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చదివించండి, తర్వాత స్కిల్స్ అనేవి అవన్నీ వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. ఢిల్లీ అసెంబ్లీలో అంబేద్కర్, భగత్ సింగ్ల ఫోటోలను తీసివేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఇద్దరు మహనీయులకు తీరని అవమానం జరిగిందని ఆ పక్ష నాయకులు పేర్కొన్నారు. రేపు పాత బస్టాండ్లోని సంజీవయ్య విగ్రహం వద్ద అన్ని వర్గాలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు హాజరై మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా నాయకులు సోమ నాగరాజు, 26వ వార్డు సంజీవయ్య నగర సంఘం అధ్యక్షులు కొంపల్లి విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు పండుగ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సర్కారును ఏర్పాటు చేసిన వెంటనే ఢిల్లీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, దళిత సామాజికోద్యమ మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను, అట్లాగే దేశ సమున్నతంగా గౌరవంగా చూసేటువంటి స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఉరికమ్మ పెట్టినటువంటి భగత్ సింగ్ యొక్క ఫోటోను తీసేయడాన్ని వామపక్ష కమ్యూనిస్టు ప్రజాతంత్రవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి నిరసనగా మార్చి 8 అంటే రేపు ఉదయం పాత బస్టాండ్లోని సంజీవయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దళిత, సామాజిక, ప్రజాతంత్ర, వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కలిసి నిరసన కార్యక్రమం ఢిల్లీలో వీళ్ళిద్దరికి అవమానం చేయడానికి, అంబేద్కర్కు అట్లాగే భగత్ సింగ్ విగ్రహాలను ఫోటోలను తొలగించడానికి నిరసనగా ఊరేగింపు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఊరేగింపులో లౌకికవాదులు అట్లాగే వామపక్ష ప్రజాతంత్రవాదులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇది భారతదేశం అంటే లౌకిక ప్రజాతంత్రవాదులకు సంబంధించి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మికతో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. కానీ ఇవాళ ఏకపక్షంగా భారత రాజ్యాంగాన్ని రాయడమే వ్యతిరేకంగా, భారత రాజ్యాంగం ఉండకూడదనే వ్యతిరేకతోటి, అట్లాగే భారతదేశంలో దేశభక్తులు, సౌమ్యవాదులు, లౌకికవాదులు ఉండద్దనే ఉద్దేశంతో ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంతా ధారపోసినటువంటి ఇద్దరి యొక్క ఫోటోలు తొలగించడానికి నిరసనగా రేపు జరగబోయేటువంటి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతాం. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావడం ఏదైతే ఉందో అది నిజంగా ఓట్ల ద్వారా ఎవరైనా అధికారంలోకి రావచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ కేవలం ఎక్కిన లౌకికవాదులను, అట్లాగే ప్రజాతంత్రవాదులు, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ లేకుంటే ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళలాగా భావించి వల్ల ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పాటుపడినటువంటి అంబేద్కర్ అట్లాగే భగత్ సింగ్ల ఫోటోలను తీసేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇది జరగకుండా చూసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం కేవలం కొంతమంది కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు. అదాని కోసము, అంబానీ కోసము ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టే విధంగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇట్లాంటి దేశ అత్యున్నతమైన విలువలు గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళ ఫోటోలను గౌరవించడంతో పాటు లౌకిక వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను
అట్లాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలను, మౌలిక అంశాలను గుర్తించే విధంగా ఇవాళ బీజేపీ ఉండాల్సిన అవసరం లేని పక్షంలో రేపు భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు కారణమే బీజేపీ అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. హైదరాబాద్లో ఈ నెల 10న నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి సముచిత న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు కోరారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఉద్యమకారునికి 2 గుంటల స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వెంటనే వీటిని అమలు చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ బుస వేణు, కుసుమ విష్ణుప్రసాద్, చెన్నమనేని పురుషోత్తమయ్య, దండు మల్లికార్జున్, సామల రాములు, తిమ్మాపురం అశోక్, కోమరాజుల ఎల్లయ్య, వెంకటరెడ్డి, అలాగే నరసింగారెడ్డి, సత్యనారాయణ, వెంకట అంజయ్య, ఎల్లుండి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఐక్యవేదిక ద్వారా హైదరాబాదులో సోమవారం నాడు ఉదయం 10:30కు మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఆ మీటింగ్కు తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కూడా విచ్చేసి ఆ మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇది ఏ పార్టీ కాదు, ఏ దేనిది కాదు, మనది. మనం కష్టం చేసినాం, మనం అప్పుడు తిరిగినాం, ఇవన్నీ చేసాం. కాబట్టి మన కోసం మనం పోవాలి. తప్పకుండా ఎక్కడున్నామని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మద్రాసు నుంచి ఆంధ్ర తెలంగాణలో కలిసిన రోజు నుంచి సుమారు 70 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఆనాడు కలవమని చెప్పిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ఆంధ్రాను తీసుకొచ్చి తెలంగాణ కలిపినాక 69లో ఉధృతంగా ఉద్యమం నడిచింది తొలి దశ. మళ్ళీ 2001 నుంచి 2014 దాకా మలి దశ ఉద్యమం నడిపించారు. ఈ 2 ఉద్యమాలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 2 ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐక్యవేదిక లాంటి జిల్లాకు ఒకటి, ఆ జిల్లాకు ఒకటి చొప్పున రకరకాల ఒక 8 సంస్థలు ఏర్పడ్డాయి ఉద్యమకారుల కోసం. ఆ 8 సంస్థలు కలిసి ఒక 6 నెలల ముందు జేఎన్టీ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, గత ఉద్యమాలతోని తెలంగాణ ఏర్పడ్డాక ఆనాడు ఏర్పాటైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక దొంగలు, ఉద్యమం చేయని వారు లబ్ధి పొంది ఉద్యమకారులను పక్కన పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్ల ముందు ఉద్యమకారులను వాడుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమకారులకు లబ్ధి చేయాలి, ఆ ఫలాలు అందాలి, ఉద్యమం తెలంగాణ ఏర్పడడం. కానీ ఆ ఉద్యమకారుల కోసమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 గుంటల జాగా, ఇంటికి 10 లక్షల రూపాయలు, పింఛను ఎంత ఇస్తారో అనేది డిసైడ్ కాలేదు, రకరకాలు చెప్పారు. ఈ 3 ఈ తెలంగాణ నిజమైన ఉద్యమకారులకు అందాలి, ఫలాలు అందాలి. మిగతా 10 సంవత్సరాలు ఎవరెవరో ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరిని అనగదొక్కి, ఉద్యమాలు చేయని వాళ్ళు, ఆనాడు జెండగద్దలు ఊలగొట్టిన వాళ్ళు, లాఠీ చార్జ్ చేయించిన వాళ్ళు, రకరకాల వ్యక్తులందరూ ఉద్యమం చేయక 10 సంవత్సరాలు ఫలాలు అందినాయి. కానీ దానికి ఉద్యమకారులంతా నీరసించి బాధతో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ 3 పెట్టడం జరిగింది. అయితే ఈ 3 పెట్టిరు కానీ సంవత్సరం గడిచినా దాని ఆళ్ళే చూడలేదు. మరి ఇప్పుడు దానికోసం తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నా, పార్టీలు ఏ పార్టీలున్నా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు. 2000 ఎందుకంటే 69లో చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది తెలియదు, కానీ 2001 నుంచి 2014 దాకా ఉద్యమాలు చేసిన అందరికీ సుమారుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా 70,000 మందిని గుర్తించడం జరిగింది. ఆ పేర్లు మాత్రం ఇప్పటికి తెలియదు, ఒక ఫిగర్ తెలుసు. మరి ఈ జెయింట్ యాక్షన్ కమిటీ ఇంకొక 30,000 పేర్లను చేర్చాలి అనే ఉద్దేశం కొద్దీ రేపు మిలియన్ మార్చ్, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ ఎట్లయితే ఉద్యమకారులందరూ చేసిర్రో, ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల కోసం మిలియన్ మార్చ్ అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది 10వ తారీఖు నాడు. మరి ప్రతి మండలంలో, గ్రామంలో, తాలూకాల, జిల్లాల ప్రతి గ్రామాలు, తెలంగాణ పల్లెపాలలో ఉన్న
ఆనాడు ఉద్యమాలు చేసి సైలెంట్గా ఎవరో పనాలు చేసుకుంటూ వాళ్ళందరూ వారి హక్కుల కోసం మరి లాస్ అయి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ హక్కుల కోసం ఈ మన డిమాండ్స్ కోసం మరి హైదరాబాద్ రావాల్సిన సమయం ఏర్పడ్డది. మరి హైదరాబాద్ ఎందుకు రావాలంటే మనము ఎవరో ఏమో తెలంగాణ వచ్చినాక లాభపడరు అని బాధపడకుండా కూర్చున్నాం. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న అభయం ఇచ్చి ఆనాడు ఉద్యమకారుల సపోర్ట్తోని ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు. మరి ఈనాడు వాళ్ళు చెప్పిన డిమాండ్స్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన పద్ధతి ప్రకారము ఆ కోరికలను మనం కోరిని ఆ 3 తొందరగా నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి మిలియన్ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఎన్టీ యాక్షన్ కమిటీలో ఆనాటి ప్రొఫెసర్సు, ఆనాటి మేధావులు, ఆనాడు చేసిన కొంతమంది ఉద్యమాలు చేసి దివాలు తీసి అంటే లాస్ అయి బయట ఉన్న మంచి మంచి నాయకులందరూ దీన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం చేసి 10వ తారీఖు నాడు మినీ మిలియన్ మార్చ్ అనేది హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అందరూ ఎవరికి వీలైతే ఎంతమంది వీలైతే అంతమంది వసతి ఏర్పాటు చేసుకొని ఇది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ లేకుంటే ఏదో సంస్థ డబ్బులు పెడితే పోయేది కాదు. మన హక్కుల కోసం మన లాభం కోసం అది ఎవరేమన్నా మరి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి ఉద్యమకారునికి ఒక పిలిపిస్తున్నాం. దయచేసి అందరూ హైదరాబాద్ ట్యాంక్ బండ తెలంగాణ అమరవీరుల స్తూపం కాడ కలవాలని అందరు రావాలని కోరుతూ మరి మన హక్కులు మనం సాధించుకోవడానికి మనం కొట్లాడాల్సిన సమయం ఏర్పడ్డది. కొట్లాడంటే ఏదో మనం ధర్నా చేసి లేకుంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి జ్ఞాపకం చేయడానికి మనమంతా ఆడ దమై ఒక ర్యాలీ చేసి ప్రభుత్వానికి వినతి సీఎం గారికి వినతి పత్రిక ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఆనాడు మంచి మంచి ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు, వాళ్ళందరూ అడిగి రావడం జరుగుతుంది. మనం కూడా అందరం వారికి పోవాలని ఎట్లా వీలైతే అట్లా వెహికల్స్ లేకుంటే బస్సులలో ఆనాడు 10వ తారీఖు 10-11 గంటల వరకు అక్కడ ఉండాలని నేను అందరికీ ఉద్యమకారులకు మనవి చేస్తున్నాను. ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరిలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 కింద 42,942 దరఖాస్తులు రాగా 23,515 దరఖాస్తులు ఆమోదించామని, 1,230 దరఖాస్తులు తిరస్కరించామని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం L1 వద్ద 6,776 దరఖాస్తులు, L2 వద్ద 385, L3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ స్క్రూటీని పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేయాలని అన్నారు. జిల్లాలో 23,515 దరఖాస్తులు రుసుము చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 రుసుము చెల్లించి ప్రభుత్వం అందించే 25% రాయితీ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. పెండింగ్ ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూటీనీ కోసం అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బృందంలో నీటిపారుదల శాఖ అధికారి, రెవెన్యూ అధికారి, టౌన్ ప్లానింగ్ లేదా పంచాయతీ కార్యదర్శి ఉండాలని అన్నారు. మండలంలో అవసరమైన మేర లాగిన్ అందించడం జరుగుతుందని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఎన్ని దరఖాస్తుల స్క్రూటీనీ జరుగుతుందో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ భూములలో నీటి వనరుల FTL బఫర్ జోన్లలో క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చినట్లయితే పెద్ద పొరపాటు అవుతుందని, ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ధృవీకరణ చేయాలని, బృందంలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తును పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. భూ క్రమబద్ధీకరణలో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి రివ్యూ చేశారు. ఈ సమావేశంలో DPO శేషాద్రి, అన్సర్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పని అయిపోయిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ సిరిసిల్ల టౌన్ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకపోవడం వల్ల బీజేపీకి ఓట్లు పడ్డాయని తప్పించి వాళ్లు ఏదో ఘనకార్యం చేశారు అని ఓట్లు పడలేదని మనోజ్ కుమార్ అన్నారు. నిన్నటి నుండి అన్ని ఛానల్స్లో స్క్రోలింగ్ బండి సంజయ్ గారి వ్యూహాలు, కిషన్ రెడ్డి గారి సారథ్యం అని, వ్యూహాలు లేవు, సారథ్యాలు లేవు, ఓటర్లకి వేరే ఆప్షన్ లేక ఓట్లు పడ్డాయన్నారు. 2 లక్షల మెజారిటీ ఇచ్చినా కూడా కరీంనగర్ పార్లమెంటుకి బండి సంజయ్ 2 లక్షల నిధులు కూడా తేలేదన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మొన్న ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట్లాడడం జరిగింది. మొన్నటి ఎమ్మెల్సీ
ఫలితాలను చూస్తే తెలుగులో ఒక సామెత ఉంది, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నాడు. ఈ ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే మాకు అదే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే బరిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బరిలో నిల్చోలేకపోవడం, అలాగే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల ఓటు వేసే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి వేరే ఆప్షన్ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజున ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందే తప్ప ఇందులో బండి సంజయ్ గారి వ్యూహాలు లేవు, కిషన్ రెడ్డి గారి సారథ్యాలు లేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు 2 లక్షల మెజారిటీ ఇవ్వడం జరిగింది. మరి మొన్నటి బడ్జెట్లో కనీసం 2 లక్షల రూపాయల నిధులైనా మరి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తీసుకువచ్చారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారు పనిచేస్తున్నారు. ఒకవేళ బండి సంజయ్ కుమార్ గారిని తీసుకెళ్లి ప్రధానమంత్రిగా కూర్చుండబెట్టినా కూడా అతను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తెచ్చే నిధులు శూన్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బండి సంజయ్ కుమార్ గారు గతంలో 5 సంవత్సరాలు పనిచేశారు. ఈ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల మేరతో గెలిపించుకున్నారు. అయినప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి ఈ రోజున మతం కులం అంటూ గాలి తిరుగుతున్నటువంటి బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదైతే ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, అవి వస్తుంటాయి పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆకాశం లాంటిది. ఎన్ని ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారన్నటువంటి నమ్మకం మాలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాండ్ మాఫియాలే తప్ప వేరొకటి లేవని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. కేటీఆర్ మెప్పు కోసం కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్, కంసాల మల్లేశం, వంతడుపుల రాము, రెడ్డిమల్ల భాను, ప్రభాకర్, అన్నల్ దాస్ భాను, అలాగే గుడిసి పవన్, కొంపల్లి విజయ్ కుమార్, బోరరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజు మాట్లాడిన చిల్లర మల్లరగాల గురించి అంటే అసలు ఏం చూసుకొని సంబరపడుతుండో అర్థమైతలేదు. మరి ఆ డ్రగ్స్ వాళ్ళ నాయకుడు డ్రగ్స్ వీళ్ళకి అలవాటు చేసిపోయినట్టున్నాడు. వాడు కళ్ళు ఆయన పోతూనే డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు మాట్లాడుతుండు. బాబుమోహన్కు ఎక్కువ, వడివేలుకు తక్కువ. బిడ్డ మాట్లాడే ముందు జాగ్రత్తగా పెద్దోళ్ళని చిన్నోళ్ళని కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తాను. మీ కేటీఆర్ను మా నాయకుడు అన్నాడు అని చెప్పి నువ్వు అంతా బట్టలించుకుంటున్నావు బిడ్డ. మేము ఇప్పుడు అంటున్నాం, అరే నీ కేటీఆర్ అనేటోడు ఏం చేసిండ్రా, వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మహేందర్ రెడ్డి లోకల్ కూడా అంటున్నావు, కేటీఆర్ ఎక్కడోడు? ఆంధ్ర మూలాలు ఉన్నాయి, కేటీఆర్కి ఉన్నాయి, కేసీఆర్ ఉన్నాయి. వాళ్ళ ఆంధ్ర మూలాలు నుండి వచ్చినోడు ఆంధ్రలోని వాళ్ళ లోకల్లోని అని అడుగుతున్నాడు. కేటీఆర్ ఎక్కడోడు? కేటీఆర్ ఏ పరిస్థితులలో వచ్చిండు? ఇలా అన్ని రెడీ చేసుకొని నీ పార్టీ పెట్టుకున్నప్పటి నుండి మొదటి నుండి పార్టీలో ఉండి అన్ని రెడీ చేసుకొని వచ్చినాక ముందటి కంచం గుంజుకొని పోయి చేసినటువంటి నువ్వు చిల్లర గారి ఇవాళ కేటీఆర్ గురించి మళ్ళీ చెప్తున్నాం బిడ్డ. కేటీఆర్ అనేటువంటి కేటీఆర్ అంటున్నాం, కేటీఆర్ రాడు అంటున్నాం. ఏం చేస్తావో చేసుకోండి. మన నాయకుల గురించి మాట్లాడే ముందు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిది. సీరన్న గురించి ఏం తెలుసురా నీకు? ఆయన 30 ఏళ్ళ నుండి రాజకీయాలలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. తెల్లారితే పొద్దుతే జనాల మధ్యలో ఉంటుండు. మీ ఎమ్మెల్యే గెలవక ముందు వారానికి 2 సార్లు వంట అని చెప్పిండు. ఇప్పుడు ఏడవంటాడు? ఫామ్ హౌస్లల్లో, పబ్బులల్లో, క్లబ్బులల్లో క్యాట్వాకులు, షేట్వాకులు అన్నట్టు అవి చేసుకుంటూ బతుకుతాడు. వాని గురించి మళ్ళీ చెప్తున్నాం బిడ్డ. మళ్ళొక్కసారి పిచ్చి మాట్లాడితే మా మహేందర్ రెడ్డి గారి గురించి కానీ మా ఆర్సీనాన్న గురించి మాట్లాడితే రోడ్ల మీద తిరగని ఏమని చెప్తున్నాం బిడ్డ, జాగ్రత్త. అని జిల్లాల మాజీ సర్పంచ్ కళ్ళుదాయిన కోతోలే అది మాటల మీద లేకపోతే మెంటల్ మాది కాడ నాకైతే అర్థమైతలేదు. వయసుకు మించిన భాష మాట్లాడడం మానుకోరా. అరే మధు, నీకు తలకాయ ఉందా? చదువుకున్నావా? నీకు చదువు సంస్కారం నేర్పింది ఇదేనా? చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా మానుకో. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అని చెప్పి కేటీఆర్ మరి ఏం చేసిండ్రా సిరిసిల్లకు?
చెప్పు ఒకసారి నువ్వు. సిరిసిల్లకు ఇసుక దోసుకోమని చెప్పింది మీ కేటీఆర్ కాదా? అడ్డమచ్చిన దళితులను లారీ గుద్ది చంపించింది మీ కేటీఆర్ కాదా? గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? లాఠీ దెబ్బలతోటి తడ్డిగిరి చేపించి ఇష్టానుసారంగా ఒక్కొక్కరికి నౌకరు రాకుండా భార్య పిల్లలతో సంసారం చేయలేకుండా ఇప్పటికీ చిత్ర హింసలు అనుభవిస్తున్నారు. కొంచెం నా సిగ్గు శరీరంతో నువ్వు మా దళిత జాతుల అని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నావు. నేను నీ రోజులు నోరు లేవని నోరు నీకు ఇయ్యాలా? నువ్వు అంటే బుచ్చగుద్దుకుంటున్నావు కదరా భయ్, నాకు అర్థమైతలేదు. నువ్వు ఏం చేసినావని? వాడేం చేసినావు, నువ్వేం చేసినావు? దళితులకు ఎవరికైనా ఏమైనా చేసిరా మీరు? బీసీలకు చేసిరా, ఎస్సీలకు చేసిరా, ఎస్టీలకు చేసిరా? ఎవరికి చేసిర్రు? కాలేజీ కట్టిన అంటారు, కలెక్టర్ ఆఫీస్ కట్టిన అంటారు. ఆ నౌకర్లు కాంట్రాక్ట్ నౌకర్లు మీరే తీసుకుంటారు, కమిషన్లకు మీరే తీసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. కొంచెమన్నా తలగా పనిచేస్తలేదు కదా మీకు? వయసుకు మించి మహేందర్ రెడ్డి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా వయసుకు మించిన మాట మాట్లాడుతున్నాం. ఇంకొకసారి మా మహేందర్ అన్న గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు మాట్లాడతా బిడ్డ. నాలుగా జీరి సిరిసిల్ల బోలి మీద దాటాలంటే నువ్వు ఉత్సవాడాలి. నీకు సిరిసిల్లకు రావాలంటే మా మహిళా ఆడల చెప్పులతోటి చెప్పుదాని ఎత్తా బిడ్డ. మాజీ సర్పంచ్ జిల్లెల మాట్ల మధు గారు మాట్లాడే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా నాయకులపై, మా రాష్ట్ర నాయకులపై, జిల్లా నాయకులపై, ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించరు. మీరు చేసిన అభివృద్ధి ఏంటిదో నేను చూపెడతారు. రండి, సంజీవయ్య, దామోదర సంజీవయ్య సాక్షిగా రండి. మీరు చేసిన అభివృద్ధి నేను చూపిస్తా. ఏం అభివృద్ధి చేసిరయ్యా? సిరిసిల్లను నీళ్లు దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, ల్యాండ్ మాఫియా, అలాగే ప్రతి ఒక్క దాన్ని వదలకుండా మీరు దోసుకున్న సొమ్ముని హైదరాబాదులో ఫామ్ హౌస్ల రూపంలో కట్టిన దాఖలాలు మీరు. ఇప్పటికైనా కేకే మహేందర్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మధు బిడ్డ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నీ నాలుకను కోసి జిల్లాల నడి ఒడ్డున వేలాడదీస్తానని కాంగ్రెస్ పార్టీ పక్షాన మధును, టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాను. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంపీగా బండి సంజయ్ 12,000 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని బీజేపీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ పలు నిధులను తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కనీస అవగాహన లేక టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధికి తీసుకొచ్చిన నిధుల వివరాలు వారు వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు కైలాస్ కుమార్, సిరస్వాల్, ఎనగంటి నరేష్, ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు మొగిలి రాజు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు వంగ అనిల్ కుమార్, పంపారి అర్జున్, కోడం శ్రీనివాస్, రమేష్ చారి, వడ్లూరి చందు, బోడు సురేష్, పిస్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తుంగబాక మనోజ్ అనే వ్యక్తి అవగాహన లేకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పైన మాట్లాడినటువంటి మాటలు, అసలు బండి సంజయ్ కుమార్ గారి పైన మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడేటువంటి స్థాయి నీదేనా అనేది ఫస్ట్ నువ్వు నెమరేసుకోవాలి. ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు. బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో చేసినటువంటి అభివృద్ధి పనులపైన నువ్వు మాట్లాడే స్థాయి. అవగాహన లేకుండా కూతలు కూసే ముందు ఆలోచించుకో. పార్లమెంట్ పరిధిలో ఆయన యొక్క నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. జాతీయ రహదారుల విస్తరణ కోసం 5 ఏళ్లలో ఏం చేసినావు అని చెప్పేసి మాట్లాడినావు కదా నువ్వు. జాతీయ రహదారుల విస్తరణ కోసం 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత, మొదట నువ్వు తెలుసుకున్న తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నీకు.
5 ఏళ్లలో 5,217 కోట్లు తెచ్చినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నది. కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవే, జగిత్యాల కరీంనగర్ నేషనల్ హైవే, ఎల్కతుర్తి సిద్దిపేట హైవే నిధులు మీ అయ్య తెచ్చిందా, లేకుంటే మీ కేటీఆర్ తీసుకొచ్చిందా? అసలు మీ కేటీఆర్ ఇక్కడ నియోజకవర్గంలో గతం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా చెప్పుకోవడానికి? మీరు అవగాహన లేకుండా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలన్నమాట. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నటువంటి సమయంలో మా ప్రియతమ నాయకుడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కరోనాలో కూడా రాష్ట్రమంతటా 144 సెక్షన్ ఉన్నప్పటికీ కరోనాకు భయపడకుండా ధైర్యం చేసి కరోనా పేషెంట్లకు సాయం చేసినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారికి ఉంది. కరోనా టైంలో వ్యాక్సినేషన్, కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్లు, కరోనా టైంలో ఎన్నో హాస్పిటల్స్కి, మన సిరిసిల్ల స్థానిక హాస్పిటల్కి కూడా ఎక్విప్మెంట్స్ ఇచ్చినటువంటి ఘనత శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిచ్చి పిచ్చి కూతలు కూసుడు, అసలు మీరు ఇంకా ఉన్నారా? గులాబీ బట్టలు కప్పుకొని ఇంకా ఉన్నారా మీరు సిరిసిల్ల? నేనైతే అయిపోయింది అనుకున్నా. బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడింది అనవసరంగా మాట్లాడారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు మిమ్మల్ని ధిక్కరించారు. మీ పార్టీ పట్ల ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోయింది. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడినావు నువ్వు. అసలు నీకు అవగాహన ఉందా ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అని నేను అడుగుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఇంటలెక్చువల్స్, మేధావులు భారతీయ జనతా పార్టీ వైపు చూసి భారతీయ జనతా పార్టీ ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తులను ఎమ్మెల్సీలుగా భారీ మెజార్టీతో గెలిపించినారు. వాళ్ళు మేధావులు కనుక భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించుకున్నారు. మీరు ఇంకొక విషయం, బీఆర్ఎస్ పార్టీ నుండి మేము క్యాండిడేట్ పెట్టలేము, అందుకే భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి మాట్లాడినాం. మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక వ్యక్తిని ప్రపోజల్ చేసి నిలబెట్టే స్థాయి మీరు కోల్పోయినారు. ఇది మీ సంకేతము. రానున్న ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేలు కానీ, స్థానిక ఎన్నికల్లో కూడా మీరు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు కానీ, కార్పొరేషన్ స్థాయిలో కార్పొరేటర్గా కానీ, మున్సిపల్ కౌన్సిల్ స్థాయిలో కౌన్సిలర్గా కానీ మీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క వ్యక్తి కూడా కనబడడు. గులాబీ జెండా, గులాబీ కలర్ అనేది కనబడకుండా పోతుంది. అవగాహన ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన. పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నావు నువ్వు. బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడేంత స్థాయి అసలు నీకుందా? నువ్వు కనీసం గల్లీ లీడర్ కూడా కాదు. మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నువ్వు ఒక బాధ్యత తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉండి నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు పోరాడినావు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నిన్ను ప్రశ్నిస్తున్నాను. ప్రజా సమస్యల మీద ఎన్నడైనా ప్రజలకు న్యాయం చేసే విధంగా, ఎన్నడైనా ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు ఏదైనా సేవ చేసే విధంగా ఏ ఒక్క నాడైనా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందంటే నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ పార్టీ భూములు కబ్జాకోర్లు చేసుకుంటూ, భూములు కబ్జాలు చేసుకుంటూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఘనతలు మీకున్నాయి. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల మాట్లాడేంత స్థాయి నీకు లేదు.
శాతవాహన యూనివర్సిటీ ఈ B12 స్టేటస్ని తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నది. SRR కాలేజ్కి ఘనత శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నది. ఇప్పటికిప్పుడు నవోదయ స్కూల్ కూడా మన సిరిసిల్లలో శాంక్షన్ కాబోతున్నాం. సైనిక్ స్కూల్ రుక్మాపూర్లో తీసుకొచ్చిన ఘనత శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఉన్నది. వీటన్నింటికి తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉన్నది. పిచ్చి పిచ్చి కూతలు కూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఊరుకోరు. బండి సంజయ్ కుమార్ గారి గురించి ఇంకొకసారి నువ్వు మాట్లాడినట్టయితే బిడ్డ నేను సభాముఖంగా చెప్తున్నాను, తోలు వలుగుతుంది, జాగ్రత్త. భారత్ మాతాకి జై. వేములవాడ రాజన్న ఆలయ 14 రోజుల హుండీ ఆదాయం 2,31,65,333 రూపాయలని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వివిధ విభాగాల్లో హుండీ లెక్కింపును బందోబస్తు మధ్య నిర్వహించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 2 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే బంగారం 201 గ్రాములు, వెండి 16 కిలోలు 200 గ్రాములు తెలిపారు. హుండీ లెక్కింపును పలు సామాజిక కార్యకర్తలు, ప్రైవేటు సెక్యూరిటీ మధ్య నిర్వహించినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. ఢిల్లీ అసెంబ్లీలో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు పెట్టే వరకు పోరాడతామని వెల్లడించిన వామపక్ష నాయకులు. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఐక్యవేదిక నాయకులు. మార్చి 31లోపు పెండింగ్ LRS దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. టీఆర్ఎస్ పని అయిపోయిందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై యూత్ నాయకుల ఫైట్.
10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ సాంగ్ మాఫియా తప్ప మరొకటి లేదన్న కాంగ్రెస్ నాయకులు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 12,000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారని వెల్లడించిన బీజేపీ నాయకులు. వేములవాడ రాజన్న హుండీ ఆదాయం 2,31,00,000. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.